You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకటి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ దట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది మనందరికీ కూడా చాలా ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. Proverbs 24 దేవుడు ఇచ్చిన వర్స్. Proverbs 24 verse 3 and 4 3-4 వచనాలు చదువుతున్నాను. By wisdom a house is built, and by understanding it is established, and by knowledge the rooms are filled with all precious and pleasant riches. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఎంతమంది మన ఇల్లు స్ట్రాంగ్గా కట్టబడాలని కోరుకుంటున్నాం? సో మనం ఇల్లు కట్టడం అంటే ఎవ్రీ వన్ ఆఫ్ us we think that it is brick by brick. ఒక ఇటుక పైన ఇంకొక ఇటుక పెట్టి ఇల్లు కట్టడం అనుకుంటాం, అవునా అండి? we think that it is brick by brick. ఒక గోడ తర్వాత ఇంకొక గోడ అట్లాగా ఇల్లు కట్టడం అనుకుంటాం కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, it is not just building, the house is not just brick upon brick or stone upon stone. The house, it's not just the walls, but it is about the invisible structure. ఒక ఇన్విజిబుల్ స్ట్రక్చర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాల్స్ ఎవరైనా కడతారండి. మీ డబ్బులున్న ప్రతి ఒక్కళ్ళు అందమైన ప్యాలెస్ కట్టుకుంటారు, అవునా? ఎవ్రీ వన్ హూ హ్యాస్ మనీ దే కెన్ బిల్డ్ అ బ్యూటిఫుల్ హౌస్. కానీ వాట్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అది నీకు డబ్బులతో పని లేదు అట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే. యూ డోంట్ రియలీ నీడ్ మనీ. వెన్ ఐ వాస్ టాకింగ్ దేర్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ స్పీకింగ్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎనీబడి కెన్ కన్స్ట్రక్ట్ వాల్స్, బట్ ఓన్లీ గాడ్ కెన్ ఎస్టాబ్లిష్ అ హోమ్. ఒక దేవుడు మాత్రమే ఒక ఇంటిని స్థిరపరచగలడు. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, అవ్వా ఇల్లు ఎంత బాగుంది, ఈ ఇంట్లో లైటింగ్ ఎంత బాగుంది, ఇంటీరియర్ ఎంత బాగుంది, మనం ఇవన్నీ చూస్తాం కదా. వి ఆల్ సీ దట్. వాల్స్ ఏ కలర్లో ఉన్నాయి, అవునా కాదు? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీ ఇంటికి ఎవరైనా వస్తే ఆ ఇల్లు ఎంత బాగుందో చూస్తారు. దే మెజర్ ద హౌస్ బై ద ఇంటీరియర్ డెకరేషన్, బై ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ బిల్ట్ యువర్ హౌస్ అపాన్. బట్ ద ట్రూ బ్యూటీ ఆఫ్ అ హౌస్ ఈజ్ మెజర్డ్ బై ద అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. నిజమైన బ్యూటీ, ఒక గృహంలో ఉండవలసిన బ్యూటీ దేని ద్వారా మెజర్ అవుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై ద ఫర్నిచర్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ బై ద థింగ్స్, ద ఇంటీరియర్ డెకరేషన్, బట్ ఇస్ డిఫైన్డ్ బై ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద ఆధారపడుతుంది. అట్లాగే ఒక గాడ్లీ హోమ్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఎటువంటి తుఫానునైనా తట్టుకోగలిగినటువంటి గృహముగా ఉంటుంది. దేవుడు ఎస్టాబ్లిష్ చేసే ఇల్లు, ద హౌస్ దట్ గాడ్ ఎస్టాబ్లిషెస్, ఇట్స్ అ స్టార్మ్ ప్రూఫ్ హౌస్. నిన్న అడుగుతాను, ఏ ఆర్కిటెక్ట్ కూడా బిల్డింగ్ కట్టినప్పుడు ఎట్లాంటి తుఫాన్ వచ్చినా ఇది నిలబడుతుంది అని గ్యారంటీ అయితే ఇవ్వడు, అవునా కదండి? నో ఆర్కిటెక్ట్ విల్ గివ్ అ గ్యారంటీ దట్ దిస్ హౌస్ విల్ రిమైన్ నో మ్యాటర్ వాట్ స్టార్మ్స్ మే కమ్. ఎటువంటి తుఫాన్ వచ్చినా ఇల్లు నిలబడుతుంది అనే గ్యారంటీ ఇవ్వరు. ఎటువంటి టైఫూన్, టార్నేడోస్ వచ్చినా నిలబడుతుంది అనే గ్యారంటీ ఇవ్వరు. కానీ మనకి దేవుడు ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, దేవుడు ఎస్టాబ్లిష్ చేసే గృహం ఎట్లా ఉంటుందంటే, ఎటువంటి తుఫాన్ వచ్చినా నిలబడగలదు. బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్లా ఉంటుంది? గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, కానీ అది స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ద హౌస్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ రాక్, నో మ్యాటర్ వాట్ స్టార్మ్స్ మే కమ్, నో మ్యాటర్ వాట్ ఎటువంటి అల్లు వచ్చినా, ఎటువంటి స్ట్రాంగ్ విండ్స్ వచ్చినా, దట్ హౌస్ విల్ రిమైన్ బికాస్ ద ఫౌండేషన్ ఆఫ్ దట్ హౌస్ ఇస్ మేడ్ బై అ డిఫరెంట్ మెటీరియల్. ఆ ఇంటి పునాది డిఫరెంట్ మెటీరియల్తో చేయబడింది. ఇంటి పునాది ఎట్లాంటి స్ట్రాంగ్ విండ్స్ వచ్చినా తట్టుకోగలదు. సో a house is established by the wisdom. Number one, by the
wisdom. I want all of us to understand here. ప్రతి గృహము, మీ గృహాలు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ స్పీకింగ్ దిస్. ఎన్నో ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోవడం మనం చూస్తున్నామండి. ఎన్నో కుటుంబాలు నష్టపోవడం మనం చూస్తున్నాం. మంచిగా స్టార్ట్ అయిన ఫ్యామిలీస్, మంచిగా ప్రార్థనాపూర్వకంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా కొలాప్స్ అవ్వడం మనం చూస్తున్నాం. అది మంచిగా ఆత్మతోనే మొదలయ్యి శరీరానుసారంగా ఎండ్ అవ్వడం మనం చూస్తున్నాం. అవునా కదా? ఐ బీన్ కౌన్సిలింగ్ పీపుల్ అండి, ఎంతోమందిని కౌన్సిల్ చేస్తూ ఉన్నాను. To begin with, they are well off, they are good, prayerful people. కానీ తర్వాత ఎమోషన్స్ రావడం, తర్వాత కంపారిజన్ రావడం, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం, తర్వాత you are allowing external people, external voices to speak into your marriage, to speak into your house. People, you are without unintentionally you are destroying your houses. మీ ఇల్లుని, బ్యూటిఫుల్ హోమ్స్ ని unintentionalగా డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే you are giving ears, you're opening your ears to the wrong voices. మీరు wrong voices కి మీరు మీ యొక్క ears ఓపెన్ చేస్తున్నారు. how many of you have this experience of building a house? మీకు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు కొత్తగా కొనుక్కునే ఇల్లు అయినా, లేకపోతే ఆల్రెడీ బిల్డ్ హౌస్ అయినా, మీరు రెనోవేట్ చేసినప్పుడైనా, సో లేకపోతే ఆ ఇంజనీర్కి చెప్పారు, మా పాప ఇట్లా అడుగుతుంది, మా బాబు ఇట్లా అడుగుతున్నారు. సో he takes all your thoughts and then he will design something that would be pleasing for everyone. అవునా కదా? కమాన్, అందరికీ ఇష్టమైనట్టు ఆ ఇంజనీర్ ఏం చేస్తాడు? తీసుకొని, ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ హౌస్ ఓపెనింగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, మళ్ళీ ఒకరి మీద ఒకరి కోపం రాకూడదు. అవునా? సో వాట్ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ ద ఇంజనీర్ ఆర్ ద ఆర్కిటెక్ట్, వాట్ హీల్ డూ, హీల్ టేక్ ఆల్ యువర్ ఐడియాస్ అండ్ హీ విల్ డిజైన్ సంథింగ్ బ్యూటిఫుల్ దట్ విల్ సాటిస్ఫై ఎవ్రీ వన్. అవునా కదండి? సో అట్లాగే ఇఫ్ వీ కెన్, సో అప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, వెన్ దర్ ఇస్ హౌస్ వార్మింగ్, వెన్ యూ గో ఇన్ టు దట్ హౌస్, యూ విల్ సీ దట్ the ideas and thoughts and the intentions of everyone who is living in that house. Okay, it's not built carelessly. You are spending money, డబ్బులు కడుతున్నాం. చిన్న తప్పు వస్తే you'll go and fight with the engineer. అవునా కదా? నేను ఇట్లా చెప్పాను, మీరు ఎందుకు ఇట్లా కట్టారు? So you see a lot of you put your intentions together. I wanted this, intentionalగా మనం కట్టుకుంటాం. But how much time are you spending to build your spiritual home, the invisible pillars of the house? Are you intentional about it? ఇంటెన్షనల్గా ఉన్నారా? ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎవరో వచ్చి ఈ రూమ్ ఇట్లా అయితే బాగోదు, అట్లా అయితే బాగుంటుందని మీకు పడని వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారనుకోండి, మీరు వింటారా? డూ యూ టేక్ దర్ ఒపీనియన్స్? నో. కానీ ఈ రోజుల్లో చాలామంది ఎట్లా అంటే అట్లా అవుట్ సైడ్ పీపుల్ ఒపీనియన్స్ తీసుకొని ఇంట్లోనే సమాధానం లేకుండా అయిపోతుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ హోమ్. When we are so intentional about the outward appearance or the physical material structure of our building or of our home, how much more intentional about your house? So for example, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా ఉంటుందండి? how does it look like when you're building your house? It looks very messy కదా? చాలా మెస్సీగా ఉంటుంది. రెనోవేషన్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా దుమ్ముగా ఉంటుంది, చాలా మెస్సీగా ఉంటుంది. సో మీ ఇంట్లో మీ పిల్లలు వచ్చి, మీ పెద్ద బాబు వచ్చి, ఇఫ్ యువర్ సన్, ఓల్డర్ సన్ కమ్స్ అండ్ సే, వై మమ్మీ దిస్ హౌస్ ఈజ్ మెస్సీ, నువ్వెప్పుడు ఇల్లు ఇట్లానే పెడతావు మమ్మీ అని వెళ్ళిపోయాడు అనుకోండి. లేకపోతే చిన్న కొడుకు వచ్చి మిమ్మల్ని బ్లేమ్ చేసి, ఎందుకు ఎప్పుడు దుమ్ము ఇంటి నిండా అని వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే ఏంటి? వాళ్ళకి అర్థం కావట్లేదు. దే డోంట్ అండర్స్టాండ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. దట్స్ వై దే ఆర్ బ్లేమింగ్ యూ. am I correct? They don't understand. కానీ మీరు బ్యూటిఫుల్ పిక్చర్ చూపించనుకున్నానా, దిస్ ఈజ్ హౌ ఆ హౌస్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. సో వీఆర్ రెనోవేటింగ్ ద హౌస్. సో వీ హ్యావ్ టు డూ అవర్ పార్ట్. You have to clean up certain mess. You have to remove this so that our house will be so beautiful. అర్థమవుతుందా? మీరు కూర్చొని మీ పిల్లలతో మాట్లాడారు అనుకోండి, అప్పుడు whenever they come to see the place, whenever they come to see the design, అంత మెస్సీగా ఉన్నా they know the finished product. They know the finished picture in their mind. So here the word of God says, by wisdom a house is built. By wisdom. So God has a final product of your house. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్కిటెక్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ డిజైన్ చేసి ఇచ్చాడు. He designed a beautiful design and he gave you. But if you are not cooperating, he cannot do anything. ఆ ల్యాండ్ మీదే, ఆ మెటీరియల్ అంతా మీదే. అతను ఇచ్చిన డిజైన్కి మీరు కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి, ఆ బ్యూటిఫుల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ రాదు. ఆ ల్యాండ్ మీదే,
మెటీరియల్ మీదే ఎవ్రీథింగ్ యూ హ్యావ్, బట్ యూ డోంట్ కోఆపరేట్. మీరు కోఆపరేట్ చేయకపోతే చాలా ఇల్లు ఇలాగే అయిపోతున్నాయి. God gave us everything and He gave us a blueprint and He said, by wisdom your house shall be established. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన కట్టబడును అంటే ఏంటి? బై విజ్డమ్ a house is established. What is wisdom? What is wisdom? How many of you want to make your house as a storm-proof house? ఒక తుఫాను తట్టుకోగలిగిన ఇల్లు లాగా ఎంతమంది చేయాలనుకుంటున్నారు మీ గృహాలు? హౌ మెనీ ఆఫ్ యూ మీ ఇల్లు ఎంత తుఫాన్ వచ్చినా నా ఇల్లు స్ట్రాంగ్గా నిలబడాలని ఎంతగా కోరుకుంటున్నారు? వాట్ ఈస్ విజ్డమ్? విజ్డమ్ ఈజ్ నాట్ అబౌట్ నోయింగ్ ఎవ్రీథింగ్. నాకు అంతా తెలుసు అనడం విజ్డమ్ కాదు, బట్ సీయింగ్ ఎవ్రీథింగ్ త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్ ఈజ్ విజ్డమ్. ప్రతిదీ దేవుని కళ్ళలో నుంచి చూడడమే జ్ఞానము. సో జ్ఞానం ఏంటంటే సీయింగ్ యువర్ హౌస్ త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్, సీయింగ్ యువర్ హౌస్, సీయింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ హౌస్. మీ ఇంట్లో ఉన్న బ్లూ ప్రింట్. గాడ్ వాంట్స్ టు ఫిల్ ఎవ్రీ రూమ్ విత్ హెవెన్లీ ట్రెజర్. Hallelujah. God wants to fill every room with His treasure. So seeing your house through the eyes of God, through the perspective of God is wisdom. So ఈ wisdom ఏంటంటే heaven's blueprint. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గివింగ్ మై బ్లూ ప్రింట్ టు యువర్ ఫ్యామిలీ. నేను నీ బ్లూ ప్రింట్ ఇచ్చాను నీకు. ఓకే, నీ భర్త, నీ బిడ్డలు, ఎవ్రీథింగ్. గాడ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ యువర్ హోమ్ అండ్ హీ గేవ్ యూ దట్ బ్లూ ప్రింట్. మనము a person may use all his intellect and he may build with talent, but only by wisdom a home is established. జ్ఞానము వలనే ఒక గృహము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. జ్ఞానము లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఫీలింగ్స్ మీద ఆధారపడి, మన ఎమోషన్స్ మీద ఆధారపడి మీ మ్యారేజ్ని కట్టుకుంటే ఆ ఫీలింగ్స్ ఈరోజు మంచిగా ఉంటుంది, రేపు పోతాయి, మీ మ్యారేజ్ కొలాప్స్ అయిపోతుంది. డోంట్ బిల్డ్ యువర్ మ్యారేజ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ మీద మీరు మ్యారేజ్ని బిల్డ్ చేస్తే ఒకళ్ళిద్దరికి మంచి జాబ్ ఉన్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఆ జాబ్ లేకపోతే అంతే. యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, you don't respect your wife because you compare them with others. That feelings fluctuate, right? Yes or no? Our feelings fluctuate. You don't see them through the eyes of God. So love is always not about feelings, it's about conviction. It's about conviction. So don't build your home on feelings, or don't build your marriage on feelings. Don't build on the external appearances. Feelings will fluctuate, but build on God's wisdom. Build on God's wisdom. Build your house on God's blueprint. Hallelujah. That means obedience to His word. Hallelujah. Ayana vakyaniki obey avadam. So, ability to discern when to be silent, when to talk, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది తప్పు, అది డిజర్న్ చేసే ఎబిలిటీ. We need that discernment. Obedience. Hallelujah. When there is obedience in the house, obedience to the word of God, then you will exalt God in your marriage, in your home, and you will allow God's blueprint to work in your family, establish your home. Hallelujah. So God's wisdom will become the foundation. దేవుని యొక్క జ్ఞానము మీ యొక్క కుటుంబాలకు పునాది అవుతుంది. దేవుని యొక్క వాక్యము మీ కుటుంబాలకు పునాది అవుతుంది. అప్పుడు ఎట్లా అంటే మీరు జస్ట్ సర్వైవ్ అవ్వడం కాదు, స్ట్రాంగ్గా నిలబడతారు. ఎట్లాంటి తుఫాను శత్రువు మీ కుటుంబాలకు తీసుకురావాలన్నా కూడా స్ట్రాంగ్గా నిలబడతారు. సో వాట్ ఈస్ విజ్డమ్? విజ్డమ్ అంటే ఏంటండి చెప్పండి? సీయింగ్ థింగ్స్ త్రూ ద ఐస్ ఆఫ్ గాడ్, ఆర్ సీయింగ్ గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అది విజ్డమ్. దేవుని బ్లూ ప్రింట్ ఏంటి నా కుటుంబానికి? దిస్ ఈస్ గాడ్స్ బ్లూ ప్రింట్. హల్లెలూయా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దట్ ఈస్ గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ మై ఫ్యామిలీ. ఐ డోంట్ నో అబౌట్ యువర్స్, బట్ దట్ ఈస్ గాడ్స్ బ్లూ ప్రింట్ ఫర్ మై ఫ్యామిలీ. మీ అండ్ మై హౌస్ షల్ సర్వ్ ద లార్డ్. సిస్టర్, కానీ నా పిల్లలు మాడినట్లేదు సిస్టర్, నా హస్బెండ్ ఇంకా రక్షణ పొందలేదు సిస్టర్. చూడండి, వీఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వీఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. హల్లెలూయా. రెనోవేషన్ జరిగే టైంలో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫుల్ ఫినిష్డ్ వర్క్. ఇప్పుడు రెనోవేషన్ జరుగుతూ ఉంది. సో సంబడి కేమ్ అండ్ దే సా, డజంట్ మీన్ దట్ ఇట్ వోంట్ ఫినిష్, ఇట్ విల్ ఫినిష్. హల్లెలూయా.
యు సీ ద ఫినిష్డ్ పిక్చర్. మీకు ఆర్కిటెక్ట్ ఇచ్చినప్పుడు ఆ పిక్చర్, లేకపోతే మీ డిజైనర్ ఇచ్చినప్పుడు, మీ ఇంజనీర్ ఆ పిక్చర్ ఇచ్చినప్పుడు యూ విల్ సీ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. అక్కడేమో వర్క్ జరుగుతూనే ఉంది, ఎక్కడ చూసినా చెత్త ఉంది. అండ్ దెర్ విల్ బి ఎ సీజన్ వేర్ దెర్ విల్ బి మెస్, వేర్ దెర్ విల్ బి డర్ట్. బట్ వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్, when God is stretching you, there will be some dirt, there will be some mess, there will be some dust around, but that's only temporary. That's not a permanent place. When God is working, let him work. Hallelujah. అది టెంపరీయే. సో దాన్ని చూసి మీరు అదే పర్మనెంట్ అనుకోండి, డిసప్పాయింట్ అవ్వద్దు. లార్డ్, ఐ నో వీఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఐ హ్యావ్ అ బ్లూ ప్రింట్. నీ బ్లూ ప్రింట్ నా చేతిలో ఉంది ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రే దట్ దిస్ బ్లూ ప్రింట్ will sustain my family. This blueprint will work in my family. Hallelujah. నా కుటుంబం ప్రభా, ఇదిగో నీవిచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ప్రభా. సో బై విజ్డమ్ a house is built. And then second one, by understanding it is established. అండర్స్టాండింగ్. సో విజ్డమ్ ఉంది, బ్లూ ప్రింట్ ఉంది. ఇప్పుడు మనకు కావాలి ఏం కావాలి? అండర్స్టాండింగ్ కావాలి. అంటే తెలుగులో ఏమనుందండి? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అండర్స్టాండింగ్, ఇక్కడ వివేచన అంటే బై అండర్స్టాండింగ్. బ్లూ ప్రింట్ ఉంది, కానీ మనం ఓకే మొదలు పెట్టేసాం ఇల్లు కట్టడం. ఆ వివేచన లేకపోతే సస్టైన్ అవ్వదు. ఓకే, దేవుడు నన్ను పిలిచాడు, నా హస్బెండ్ని ప్రేమిస్తున్నాను, హస్బెండ్కి లోబడుతున్నాను, వైఫ్కి నేను ప్రేమిస్తున్నాను. యూ స్టార్టెడ్ వెల్, బట్ అండర్స్టాండింగ్ విల్ కీప్ యూ. హల్లెలూయా. అండర్స్టాండింగ్, ఆ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా అండర్స్టాండింగ్ మిమ్మల్ని సస్టైన్ చేస్తుంది. అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్సైట్. ఎందుకు చేస్తున్నాను? వై యామ్ ఐ డూయింగ్ దిస్? నేను ఎందుకు సబ్మిట్ అవ్వాలి? నేను ఎందుకు ఒబే అవ్వాలి? నేను ఎందుకు ఈ టైంలో నోరు మూసుకోవాలి? నేను ఎందుకు ఈ పని చేయాలి? వై యామ్ ఐ డూ? దట్ ఈస్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద డిజర్న్మెంట్. హల్లెలూయా. నేను జ్ఞానం ఉంది కదా అని నాకు గిఫ్ట్ ఉంది, నేను స్టార్ట్ చేశాను, నీకంటే నాకు ఎక్కువ అనాయింటింగ్ ఉంది, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్. విజ్డమ్ కాస్త ఫూలిష్నెస్ అయింది, ఇల్లు బ్రేక్ అవుతుంది. సో జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంటేనే సరిపోతుంది, వివేచన కూడా ఉండాలి. ఎప్పుడు మాట్లాడాలి? నాకు జ్ఞానం ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు మనం మాట్లాడామనుకోండి, అది అసలుకే మోసం అవుతుంది. జ్ఞానం ఉంది కదా అని రైట్ టైంలో రాంగ్ వర్డ్స్ మాట్లాడకూడదు, రాంగ్ టైంలో రైట్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఎస్ ఆర్ నో? జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ విజ్డమ్ ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ ఎనీ హౌ యాజ్ ఐ లైక్. దేర్ ఆర్ సమ్ రైట్ వర్డ్స్. వెన్ యూ రిలీజ్ ఇట్ ఇన్ ద రాంగ్ టైమ్, everything will collapse. Everything will collapse. So what is understanding? When to speak, what to speak, why to speak. Having the discernment will sustain your house. There are people, wonderfully talented people, but their houses, there is no peace because lack of understanding, lack of discernment. It will become a playground to devil, I'm telling you అండి. అది మీ గృహాలు సైతానికి ఒక ప్లేగ్రౌండ్గా అయిపోతాయి. ఆడుకుంటాడు వాడు. అండర్స్టాండింగ్ కనుక లేకపోతే, ఈ వివేచన లేకపోతే, జ్ఞానం ఉంటేనే సరిపోదు. Not only seeing everything through the eyes of God, that is not only enough. You need to have understanding. Why am I doing this? Hallelujah. How does the things work in the kingdom of God? దేవుని రాజ్యంలో ఎట్లా పనిచేస్తాయి? దేవుని రాజ్యంలో how things work in the kingdom of God. నేను హంబుల్గా ఉండడం వలన ఏమొస్తుంది నాకు? What will happen if I submit to my husband? మీరు PhD చేయొచ్చు, మీ హస్బెండ్ 10th స్టాండర్డ్ అవ్వచ్చు. There is a great exaltation, honor when you submit. What will happen when you submit? What will happen when you love unconditionally? All this comes with understanding, and that is how the kingdom of God works. Hallelujah. Hallelujah. Those who are listening to me say amen. So you might have wisdom, but if you don't have understanding to start with, you cannot sustain the process. Understanding brings stability, my dear brothers and sisters. Understanding brings stability. Your house will become stable when there is a storm. Understanding brings clarity. There won't be confusion. You know why you're doing it. You know why you're silent now. You know why. You know why you're talking now. You know when and how the things of God work. దేవుని రాజ్యంలో ఎలా కార్యాలు జరుగుతాయో నీకు తెలుస్తుంది. We all need understanding. Right? Understanding will bring maturity. Wisdom without maturity is waste. Understanding brings maturity. Understanding brings strength. నేను చాలా విషయాలు చెప్పాను.
Understanding brings clarity. Understanding brings maturity. Understanding gives you strength. Understanding will give you stability during trials. Understanding will clear every confusion. అండర్స్టాండింగ్, నాకు విజ్డమ్ ఉంది కదా అని స్టార్ట్ చేసావు, బట్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాసెస్, ఇఫ్ యూ డోంట్ డిజర్న్ ద ప్రాసెస్, యూ విల్ మిస్ గాడ్స్ టైమింగ్. యూ విల్ నాట్ వెయిట్ ఫర్ ద టైమింగ్. యూ విల్ మిస్ గాడ్స్ డీలింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ బి దేర్ ఓన్లీ. అర్థమవుతుందండి? గాడ్స్ టైమింగ్ మిస్ అయిపోతాం. అండ్ దెన్ ద థర్డ్ వన్, విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. నాలెడ్జ్ని తెలుగులో ఏమన్నారండి? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. ఎంతమందికి కావాలండి సర్వసంపదలు? సి, a house that is beautifully built but without furniture is empty కదా. ఫర్నిచర్ లేకపోతే ఇల్లు ఎంటీగానే ఉంటుంది. సో ఫర్నిచర్ ఎట్లా? తెలివి చేత నింపబడును. సో న్యాచురల్గా మనం అన్ని కొనుక్కుంటాం మెటీరియల్స్, మనకు తెలుసు కదా. వీ నీడ్ అ సోఫా, వీ నీడ్ డైనింగ్ హాల్, డైనింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, వీ నీడ్ అ ఫ్రిజ్. మనకి ఫర్నిచర్ అంతా కావాలి, బ్యూటిఫుల్ ఫర్నిచర్. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఇన్విజిబుల్ ఫర్నిచర్ ఇన్ ద హౌస్, లైక్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, joy in the family, like blessings in the family, like order in the family, the purpose in the family. ఎట్లా ఫీల్ అవుతుందంట? తెలివి చేత. ఇలా the knowledge of God fills your house with this heavenly treasure. Your knowledge, your personal experience with God. So knowledge, you fill your house with beautiful riches. ఎట్లా అంటే ఆ నాలెడ్జ్, మనకి దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఈ లోకంలో ఎన్ని సంపాదించి పెట్టుకున్నా కూడా అది వేస్టే. ఇట్స్ ఆల్ వేస్ట్. ఇట్ రిమైన్స్ ఎంప్టీ. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హౌస్, బట్ ఇఫ్ దెర్ ఈస్ నో పీస్, ఇఫ్ దెర్ ఈస్ నో జాయ్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్స్ వేస్ట్, రైట్? So every room, you want God to fill that room. You want that room be filled with peace of God. You want that room be filled with the presence of God. You want that room to be filled with the riches of God. You want your children's room to be filled with the presence of God. So imagine when you are entering into your house, when you enter into your house, for example, you build a beautiful house, and when you enter into your house, arre ee sofa etla vachindi ikkadiki అని అనరు. You know where you went, where you bought that sofa. You intentionally brought that sofa into your house. You intentionally brought this table into your house. You intentionally brought the furniture. It is not accidental that it is there. Everything is purchased intentionally. So atlane, you need peace. It should be intentional. I need peace. So first అది ఎట్లా స్టార్ట్ అయింది? విజ్డమ్తో స్టార్ట్ అయింది, అండర్స్టాండింగ్తో సస్టైన్ అయింది. ఇప్పుడు దేవుని గురించిన నాలెడ్జ్తో నువ్వు సంపాదించుకుంటున్నావు. డబ్బులతో కొనలేని సమాధానము. యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హౌస్ విత్ పర్పస్. యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హౌస్ విత్ పీస్. యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హౌస్ విత్ జాయ్. యు ఆర్ థాట్ఫుల్లీ ఫిక్సింగ్ యువర్ హౌస్. థాట్ఫుల్లీ you are bringing that treasure into your house. Everything will reflect what you built on your inside. Hallelujah. Are you all with me? So wisdom emo, it shows you the blueprint of God. Understanding will stabilize it. And the knowledge of God will decorate every wall, every room in your house. That is how your life will become a testimony of God's architecture. Hallelujah. He is the master builder. నేను ఇందాక చెప్పాను, హౌ వీ టాక్ టు అవర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఆర్ ఇంజనీర్స్. నాకు ఈ రూమ్ ఇట్లా కావాలి, నాకు ఆ రూమ్ అట్లా కావాలి, లివింగ్ రూమ్ వీ వాంట్ లైక్ దిస్, వీ వాంట్ దిస్ అని మాట్లాడతాం కదా. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ మాస్టర్ ఆర్కిటెక్ట్. Hallelujah. So every day come to the Holy Spirit and say, Lord, I want my house like this. I want the heavenly treasure in this house. I want my house, Lord, I want you to beautify my house with your presence, Lord. He's the master builder. Talk to him. I feel such a presence of God. He is the master builder. Lord, I don't know. Lord, na pillal maatinatledu, Prafa. But you are the
లార్డ్ నా పిల్లల విషయంలో లార్డ్ నీకు ఒక బ్లూ ప్రింట్ ఉంది ప్రభా. ఐ వాంట్ యూ టు ఎస్టాబ్లిష్ దట్. హల్లెలూయా. ప్రభా నా భర్త బాగా తాగుతా ఉన్నాడయ్యా, ఇదిగో నీకు ఒక బ్లూ ప్రింట్ ఉంది, నా కుటుంబాన్ని నువ్వు కట్టు ప్రభా. కట్టకుండా వదిలేస్తాడా అండి ఆయన? బీ ఇంటెన్షనల్ అబౌట్ ఇట్. ఎవరికో పాస్టర్కి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసి మనం తినేసి పడుకుంటే సొల్యూషన్ రాదండి. మీరు ఇంటెన్షనల్గా మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోండి, మీరు వ్రతదినం ప్రకటించుకోండి, ఉపవాస దినం ప్రకటించుకోండి, మీకు మోకరించండి, కన్నీరు కార్చండి, ప్రార్థించండి. ప్రవ్వా నీవు 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 ఇది చేసే వరకు నీ పాదాలు వదిలిపెట్టను ప్రవ్వా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేసి మీరు ప్రార్థన చేయకపోతే ఏం జరగదండి. దేవుడు అన్నాడు, అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ దోస్ హు బిల్డ్ ఇట్ లేబర్ ఇన్ వెయిన్. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాన్ని కాపాడు వారి ప్రయాస వ్యర్థమే. సో ప్రవ్వా నేను ఎంత ఇదిగా కట్టుకున్నా, నా కుటుంబాన్ని నువ్వు కట్టు ప్రవ్వా. లార్డ్ బిల్డ్ మై హౌస్, బిల్డ్ మై లైఫ్, బిల్డ్ మై ఫ్యామిలీ లార్డ్. హల్లెలూయా. లార్డ్ కనబడని చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి తప్పించి నా కుటుంబాన్ని కట్టు ప్రభా. నా కుటుంబంలో బంధకాలతో ఉన్న వారి బంధకాలు తెగగొట్టు ప్రభా. వెన్ గాడ్ బిల్డ్స్ యువర్ హౌస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ గాడ్ బిల్డ్స్ యువర్ హౌస్, యువర్ ఫ్యామిలీ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ డిమానిక్ అటాక్. ఆయన అన్నాడు, నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ యూ విల్ ప్రాస్పర్. ఏ ఆర్కిటెక్ట్ ఇవ్వలేడు, ఏ డిజైనర్ చెప్పలేడు ఎట్లాంటి తుఫాన్ వచ్చినా నీ కుటుంబం నీ యొక్క ఇల్లు నిలబడుతుంది అని. ఎస్పెషల్లీ టోర్నేడోస్ వస్తున్న ప్లేస్లో నో వన్ కెన్ గివ్ యూ అ గ్యారంటీ. బట్ హియర్ గాడ్ సేస్, నీ కుటుంబానికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు, నా నీతినే నీకు ఇస్తున్నాను. అండ్ మై రైచియస్నెస్, హల్లెలూయా, ఇట్స్ యువర్ డిఫెన్స్. నాట్ ఓన్లీ మీకే కాదు, మీ పిల్లలకు. సో వెన్ గాడ్ బిల్డ్స్ యువర్ హౌస్, your house is protected, your family is protected, my family is protected. Psalms 49 ఒక్క వచనం చెప్పనా? సో బ్యూటిఫుల్. ఎట్లా ఉందంటే అక్కడ Psalms 49, లిమిటేషన్స్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ఇటర్నిటీ. ఎంత బంగారం సంపాదించినా దానికి ఒక లిమిట్ ఉంది తెలుసా? వేరే లోకంలో బంగారానికి వాల్యూ లేదు. దెర్ ఇస్ నో వాల్యూ టు గోల్డ్. ఎంత బంగారం సంపాదించినా, 10వ వచనం ఉంటుంది సార్, ఫర్ హీ సీస్ దట్ ఈవెన్ ద వైస్ డై, ద ఫూల్స్ డై, ఎవ్రీబడి విల్ డై, ఎవ్రీబడి విల్ లీవ్ దెర్ వెల్త్ టు అదర్స్. బట్ 15th verse, బట్ గాడ్ విల్ ransom మై సోల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ షియల్, ఫర్ హీ విల్ రిసీవ్ మీ. ఒక క్రైస్తవుడికి ఉన్న ఆశ, నిరీక్షణ ఏంటో తెలుసా? బట్ గాడ్ విల్ ransom మై సోల్. దెర్ ఈజ్ అ లిమిట్ టు ద వెల్త్, బట్ for a child of God, there is a hope even after death. But today what I'm speaking is, when God build your house, when God build your family is protected. There will be a peace that no one can disturb. No storm can disturb. Unbreakable peace of God. Unbreakable. You will be unstoppable. Unstoppable purpose of God. And God will give you a legacy that is eternal. నీతోనే ఆగిపోదు, నీ తర్వాత వారికి కూడా, నీ పిల్లలు కూడా ఆయన సేవ చేసే లెగసీ దేవుడిస్తాడండి. ఏదైనా సరే, ఇల్లు అయినా, మినిస్ట్రీ అయినా, కెరీర్ అయినా, ఫ్యామిలీ అయినా, స్పిరిచువల్ లైఫ్ అయినా. ఐ వాంట్ యూ టు ఎగ్జామిన్, ఈజ్ మై హౌస్ బిల్డ్ ఆన్ గాడ్స్ విజ్డమ్? Am I comparing my life with anyone? Am I comparing my husband or my wife with anyone? Am I bringing strife into the family? Am I allowing devil to walk into my life, to walk into my family and disturb the peace? Am I speaking negative? Am I behaving like a fool or a wise person? I want you to examine. God says it is by wisdom that a house is built. It is by understanding the house is established. It is by knowledge it is filled with a treasure. Am I building with my marriage with emotions or with wisdom? Shall we examine ourselves? Am I building with assumptions or understanding? Am I building my family or my life or my marriage with worldly ideas or with the knowledge of God? Hallelujah. Every single day
There is something that you should do to renovate, to bring the beauty. Every single day, there is something that you should add or to remove to the structure, to the blueprint that God has given to you. కొన్నిసార్లు కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొన్ని తీసేయాల్సి వస్తుంది. If you want God's blueprint to work in your life, to work in your family, there are some things that you should add. There are some things that you should remove. Maybe you should add understanding, you should add obedience, you should add submission, you should add unconditional love, or you should remove certain things, spirit of offense, spirit of strife, unforgiveness, bitterness. All these are the material that will collapse your house. Are you all with me? So make sure that the family that you are building will last. Make sure that the family that you are building, your children will feel secure. Make sure that they will learn something from you. Make sure that when they grow up, when they become teenagers, they grow up watching you and they look at you and say, I'm blessed to have my parents. Make sure that they will feel secure. In this world, marriages are just collapsing, they're falling apart. So children growing in the broken families, they don't feel secure, yes or no? They don't feel secure at all. There is so much of insecurity. That's how they grow up and become, instead of becoming a very good citizens, they grow up and become like with broken thoughts, broken mental, feeling insecurity. I've been counseling people. ఒక పాప వచ్చి చెప్పింది, my mom left me at the railway station. My dad left me. Nuns took me and they raised me. Can you imagine the trauma that the girl had gone through? I just hugged her. My dear brothers and sisters, God loves you. When we are building our family, young couples, be intentional. Today you might sacrifice something for the sake of peace. That's okay. That's okay. Hallelujah. Today you might sacrifice something, but you are beautifying your life. You are beautifying your family. Young couple, it's okay to forgive one another. It's okay to let go. It's okay. You think you are winning the argument, but you are losing in life. Don't be satisfied because you win the argument. Sometimes it's okay to lose the argument and win in life. Hallelujah. Let's pray that God will give us wisdom to build our families beautifully. Let's leave a legacy, a lasting legacy. Let's be quick to forgive. Let's be quick to love. Hallelujah. We pray fast and pray, but if we are not willing to submit, if we are not willing to let go, if we are not willing to yield ourselves, there's no point. You have the material, you have the land, but you are not cooperating with the master builder. He can't do anything in your life. Right? You have the word, you have the material. This is the raw material. The word of God is the raw material. You have wonderful promises, wonderful promises, wonderful promise. The promise that God spoke was yesterday. Isaiah 54, I will establish, you shall be established on my righteousness. I will build your foundation with sapphire. I will build your walls with, beautiful precious stones. And he said, fear shall be far from you. భయం నీకు దూరంగా ఉంటుంది, భీతి నీకు దూరంగా ఉంటుంది. Oppression shall be far from you. We want this house, right? We want this family. So may God help us to build on His wisdom, on His understanding, in His knowledge. He is our master builder. So ఈ రోజున ప్రభు అడుగుదామండి, Lord help me. Lord, build my life with your wisdom, Lord. Hallelujah. Lord, help me to cooperate with you. Forgive me for the things that I have spoken negative. నేను నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు క్షమించు ప్రభా. నేను వేరే వారి ఒపీనియన్స్ తీసుకొని నా కుటుంబంలోకి తీసుకొని వచ్చి సైతానికి డోర్స్ ఓపెన్ చేశానేమో, నన్ను క్షమించు ప్రభా. Lord, help me to establish my family, Lord, with understanding, Lord. Lord, let every room be filled with heavenly treasure, Lord. అడుగుదామండి అందరం. Shall we pray?